సొదొమ గొమొర్రాలో లోతు భార్య, లోతు బిడ్డలు ఉన్నారు. వాస్తవంగా అక్కడికి లోతు వెళ్ళకూడదు. అబ్రహాముతో లోతు ఉన్నప్పుడు ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాముతో లోతు ఉన్నప్పుడు ఆత్మీయంగా జీవించాడు. కానీ లోతు జీవితంలో ఆస్తి పట్ల, అంతస్తు పట్ల, అధికారం పట్ల వ్యామోహం పెరిగినప్పుడు వచ్చి సొదొమ గొమొర్రాకు చేరుకున్నాడు. విను సహోదరి సహోదరులు, మన జీవితంలో దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని సంఘం పట్ల మనకు శ్రద్ధ ఉండాలి. అదే మనకు ఆశీర్వాదం. వాచ్ నైట్ సర్వీస్లో పాలు పంచుకోవడానికి వచ్చిన సంఘమా, క్రైస్తవ సమాజమా, ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ఈ రాత్రి ఏ రీతిగా మీరు దేవుని సన్నిధికి వచ్చి కుటుంబంగా ఆరాధిస్తున్నారో దీన్ని దయచేసి కొనసాగించండి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రండి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో దేవుని వాక్యము చేత ఎప్పటికప్పుడు ఉదక స్నానము చేయించబడండి. ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధ గ్రంథము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడాలి. ఈ పాపిష్టి లోకంలో పాపము మన మీద, పాపం యొక్క ప్రభావము మన మీద ఉండకుండా, పాపము మనల్ని లోపరుచుకోకుండా, పాపానికి మనం బానిసలం కాకుండా, బందీలం కాకుండా పరిశుద్ధంగా జీవించాలంటే ఒకే ఒక మార్గం, దేవునితో సత్సంబంధం, దేవుని వాక్యంతో సత్సంబంధం మీరు ఏర్పరచుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారి వస్తే అడుగుతున్నా, ప్రతిరోజు స్నానం చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుందా, శరీరం బాగుంటుందా? లేకపోతే సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తే ఎలా ఉంటుంది? మీరు ఎవరైనా ఉన్నారా అండి సంవత్సరానికి ఒకసారి స్నానం చేసేవాళ్ళు? ఉన్నారా? కొంతమంది స్నానం చేయకుండా గబ్బయ్య సెంటు కొట్టేసి వచ్చేస్తారు. ఎందుకని? కంపు బయటపడకుండా. సహోదరి సహోదరులు, ఒక్కసారి ఊహించుకోండి, సంవత్సరంలో క్రిస్మస్కి స్నానం చేస్తూ, వాచ్ నైట్ సర్వీస్లో లేకపోతే న్యూ ఇయర్ సర్వీస్లో స్నానం చేస్తూ, మళ్ళీ ఈస్టర్ సర్వీస్లో స్నానం చేస్తూ, ఈ 3 సర్వీసులు 3 రోజులే స్నానం చేశాడు అనుకోండి, వాడు ఆరోగ్యంగా ఉంటాడా? చెప్పండి. ఉంటాడా అండి? గజ్జి పట్టేస్తాయి, ఒళ్ళంతా కూడా గజ్జి పట్టేస్తాయి, ర్యాషెస్ వచ్చేస్తాయి. అదే రీతిగా ఎవరైతే కేవలము క్రిస్మస్కో, కేవలము వాచ్ నైట్ సర్వీస్కో, కేవలము ఈస్టర్ సర్వీస్కో ఇలా 100కో 1,00,00,000కో దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటే, సహోదరి సహోదరులు అడుగుతున్నా, ఎలా నువ్వు ఆత్మీయంగా ఉంటావు? ఎలా నువ్వు పరిశుద్ధంగా ఉంటావు? ఎలా నువ్వు ప్రశాంతంగా ఉంటావు? ఎలా నీ కుటుంబంలో నీ భార్యకు, నీ భర్తకు, నీ బిడ్డలకు దేవుని ప్రేమను చూపించగలుగుతావు? దేవుని ప్రేమను నేర్పించగలుగుతావు? ఒకసారి వినో. తల్లిగా నీ బాధ్యత ఏమిటో నేర్పించబోతున్నాను. తల్లిగా నీ, తండ్రిగా నీ బాధ్యత ఏమిటో బైబిల్ ద్వారా చెప్పబోతున్నాను. వినండి. దేవుడు సూటిగా చెప్పేశాడు, సొదొమ గొమొర్రా మంచి పట్టణాలు కాదు, పాపంతో నిండిపోయినాయి. వాయా వరస లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. ఆ పట్టణాన్ని విడిచిపెట్టేసేయండి. ఆ పట్టణంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టండి. ఆ పట్టణంలో ఉన్న పద్ధతులను విడిచిపెట్టండి. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను విడిచిపెట్టండి. నేను చూపించేటటువంటి క్షేమకరమైన ప్రాంతానికి వెళ్ళండి అని దేవుడు చెప్తే, లోతు భార్య ఇంటికి దీపం ఎవరో చెప్పండి? అవును చెప్పండి, కొంచెం గడి చెప్పండి. ఇప్పుడు నోట్లోంచి రావు స్లో, ఇదేదో అనవసరంగా మన మీదకి వచ్చేలా ఉంది. ఇంటికి దీపం ఇల్లాలు, కరెక్టే. జ్ఞానము కలిగిన స్త్రీ, జ్ఞానము కలిగిన స్త్రీ చక్కని చీర కట్టుకొనును. అవునన్న వారు గట్టిగా చప్పట్లు కొడతారా? మీరు కొడతారా? చెట్టి మీ ఆవిడ సంగతి అంతేనా? జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకొనును. మూర్ఖురాలు తన ఇల్లు ఊడబెరుక్కొనును. తల్లులో మీరు ఆత్మీయులు కాకపోతే ఏమవుతుందో చెప్తా. తండ్రులో మీరు ఆత్మీయులు కాకపోతే ఏం కాబోతుందో చెప్తా. చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీరు ఆత్మీయంగా జీవించకపోతే ఏమవుతుందో చెప్తా. పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం. కానీ నూతన సంవత్సరంలోకి వెళ్ళే మనం
సొదొమ గొమొరాని మళ్ళా మనతో పాటు తీసుకొస్తే సొదొమ గొమొరలో మనం చూసినటువంటి పాపాలను, చేసిన పాపాలను, కలిగి ఉన్న అలవాటులను మనతో పాటు తీసుకొస్తే ఏమవుతుందో చెప్తున్నా. మొదటిగా ఆ ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు. ఎవరామె? లోతు భార్య. లోతు భార్య ఆ ఇంటికి దీపం. ఇల్లాలు ఆ ఇంటిని వెలిగించుకోవాల్సింది తనే. ఆ ఇల్లు వెలుగుమయం కావాలంటే ముందుగా తాను వెలగాలి. తనకంటూ 2 కూతుర్లు ఉన్నారు. తల్లి ఏం చేస్తుందో కూతుర్లు అదే చేస్తారు. తండ్రి ఏం చేస్తాడో కొడుకులు అదే చేస్తారు. బైబిల్ సెలవిస్తుంది, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో కుమారుడు అదే చేస్తాడు. వింటున్నారా? తండ్రి ఏం చేస్తాడో కొడుకు అదే చేస్తాడు. చిన్న సాక్ష్యం చేస్తాడు. తల్లి ఏం చేస్తుందో కూతురు అదే చేస్తుంది. ఇప్పుడు ఆమె తల్లి కదా, ఒకవైపు భార్య, ఒకవైపు తల్లి. తన కుటుంబం తన మీద ఆధారపడి ఉంది కాబట్టి తను ఎంత ఆత్మీయంగా ఉంటే తన బిడ్డలు అంత ఆత్మీయంగా ఉంటారు. దేవుడు స్పష్టంగా చెప్పేశాడు, వెనక్కి తిరిగి చూడకండి, ప్రమాదం. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మీరు వెనక్కి తిరిగి మళ్ళా కక్కిందాన్ని తినకండి. ఎవరైనా విడిచిపెట్టిన పాపాన్ని, విడిచిపెట్టిన అలవాటును మళ్ళా ప్రారంభిస్తే కుక్క కంటే హీనం అని బైబిల్ సెలవిస్తుంది. వెనక్కి తిరిగి చూడొద్దు అని అంటే ఇల్లాలు ఏం చేయాలి? నా ఇంటిని కాపాడుకోవాలి, నా బిడ్డల్ని కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అని బాధ్యత కలిగి బిడ్డలకు మాదిరిగా ఉండవలసినటువంటి తల్లి బుద్ధి లేకుండా వెనక్కి తిరిగి చూసింది. కారణం ఏమిటంటే సొదొమ గొమొరతో తన జీవితము పెనవేసుకొని పోయింది. అక్కడ జరుగుతున్న పాపమో, లేక అక్కడ ఏర్పరచుకున్నటువంటి స్నేహాలో, బంధాలో, బంధుత్వాలో, లేక తనకున్న బంగారమో, వస్తువులో మాంతంగా అగ్ని వచ్చి సొదొమ గొమొర మీద పడినప్పుడు అయ్యో అని చెప్పి వెనక్కి చూసింది. చచ్చిపోయింది. తల్లులో మీరు ఆత్మీయ హీనులుగా జీవిస్తే, ఆత్మీయత లేకుండా జీవిస్తే, నీ బిడ్డలకు మాదిరిగా నువ్వు జీవించకుండా లోకానుసారంగా జీవిస్తే, లోతు భార్య అలాగే జీవించింది. లోతు దినములను జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు వస్తాడు ప్రభువు? ఈ భూమి మీద ఎప్పుడైతే మీకు లోతు దినాలు కనిపిస్తాయో అప్పుడే దేవుడు వస్తాడు. ఈరోజు లోతు దినాలు మనం చూస్తున్నామా లేదా? లోతు భార్య శారీరకంగా సొదొమ గొమొరని విడిచిపెట్టింది కానీ లోపల మాత్రం సొదొమ గొమొరని మోసుకుంటూ వెళ్తుంది. ఇదే మనలో ఉన్న లోపం. బయటికి మాత్రం ఆత్మీయులుగా, బయటికి మాత్రం భక్తులుగా, బయటికి మాత్రం పరిశుద్ధులుగా మనం కనిపిస్తున్నాం కానీ లోపల మాత్రం లోకాన్ని తీసుకొస్తున్నాం. లోకపు అలవాట్లను, లోకపు సాంప్రదాయాలను, లోకపు పాపిష్టి క్రియలు మనలో ఉన్నాయి. వాటిని ఈ రాత్రి విడిచిపెడితే తప్ప మనకు నూతన సంవత్సరం క్షేమం కానే కాదు.